నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల్లో మరోసారి ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేత ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మరో నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన ఆ పార్టీ గ్రాఫ్ పెద్దగా పెరగటం లేదని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గానికి ఉన్న ఇన్ఛార్జి మార్పు తథ్యమనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే నియోజకవర్గంలో మరోసారి మాజీ ఎంపీ యాక్టివ్ రోల్ పాటించడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఎక్కడ నియోజకవర్గం, ఎవరా నేత? ఒకసారి పరిశీలిద్దాం. నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోసారి యాక్టివ్ అయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సన్నిహితులు, అభిమానులు, బంధువులు, పార్టీ నేతలను కలుస్తున్నారు. చాప కింద నీరులా రాజకీయాన్ని నిలుపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆధారాలను నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన కొంతకాలం రాజకీయాలపై ఆసక్తి చూపకపోవడంతో వైసీపీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్యాడర్ కొంత నిరుత్సాహం చెందింది. ప్రస్తుత నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలకు పిలుపునిచ్చింది. ఎక్కడా ఆదాల పోరాటాల్లో పాల్గొనలేదు. ఇటీవల కాలంలో పార్టీ పిలుపు మేరకు కరెంటు ఛార్జీలపై జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ఆదాల పాల్గొన్నారు. అది నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాల్లో మాత్రమే ఆయన హాజరయ్యారు. గత ఎన్నికలకు ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో దీనిపై పెద్ద చర్చ నడిచింది. ఆదాల ఆనం మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు గ్రహించారు. ఇదిలా ఉండగా ఆదాల తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిలో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసానికి వెళ్లి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయన తాను కీలకంగా ఉండబోతున్నట్టు ఆయన వైసీపీ పార్టీకి సంకేతాలు పంపారు. అదే తరుణంలో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల నివాసానికి రావటం, ఆయనతో చర్చలు జరపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ పరిధిలో పలువురు నేతల కుటుంబాలకు వెళ్లి పరామర్శలు చేశారు. ఈ పరామర్శల్లో వైసీపీ నేతలతో పాటు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారితో కూడా వ్యక్తిగత పరిచయాల మేరకు ఆదాల పరామర్శించడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టే ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాస్త ఇనాక్టివ్గా ఉంటున్నారు. కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నంలో ఉన్నారని తేటతెల్లమవుతుంది.